ఆరాధన స్తుతి యేసయ్యా ఫస్ట్ ఫ్యామిలీ వచ్చింది. ఆమేన్. ఇందులో వాగ్దానం ఉంది, కొత్త సంవత్సరంలో చెప్తాను. స్తోత్రం కలుగును గాక. ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి. యూదా గోత్రపు సింహము ఎవరికి భయపడని వాడు. ఆమేన్. పక్కనే గొర్రెపిల్ల క్రీస్తు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. పైన పరిశుద్ధాత్మ దేవుని స్వరం 7 దీపస్తంభముల మధ్యలో సంచరించేవాడు. దేవదూతలు మహిమలో సంఘం ప్రవేశించును గాక. ఆమేన్. ఇందులో కొన్ని అర్థాలు ఉన్నాయి. ఊరికే లేదు, సంఘంగా మనం అందులోకి వెళ్ళాలి. ఇది నువ్వే అని చెప్పండి. స్తోత్రం కలుగును గాక. సిలువ నీ నెత్తి మీదకి రావాల్సింది, నీ నెత్తి మీద పువ్వుల బాట పెట్టిండు. సిలువ ఆయన మోసి నవ్వుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. నీకున్న శ్రమ నెక్స్ట్ ఇయర్ ఏ సిలువనైతే నీ నెత్తి మీద ఉందో, ఏ ముళ్ళైతే నీకు నెత్తి మీద ఎన్ని రోజులు ఉన్నాయో ఆ ముళ్ళు కనబడి ఇక మీద నీకు చిరునవ్వు రాబోతుంది. ఆమేన్. సంఘంతో నేను మీతో మీ మధ్యలో ఉండబోతున్నాను. ఇప్పటి నుంచి నువ్వు ఎవరెవరిలో ఎన్నో అడిగినావు, కానీ ఇక మీదట ఎవరిని అడిగేది లేదు. నేను నీతో ఉన్నా, నువ్వు నన్ను అడుగు, నీ ప్రతి అక్కర్లే నేను తీర్చబోతున్నాను. तुम किसको किसके की मांग रहे, अब मुझे मांग, हर सूरत पूरा करने के लिए मैं तुम्हारे बीच में आ चुका हूं. प्रेज द लॉर्ड. నా సన్నిధిలో నువ్వు చేస్తున్న ప్రార్థన వినబడమే కాదు, నువ్వు నెక్స్ట్ నీ లెవెల్ ఎక్కడ వెళ్ళబోతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు, మహామహిమగల సంఘమై ఆయన సన్నిధిలో మనం వెళ్ళబోతున్నాం. నేను చేసే ప్రతి ప్రార్థన నీకు తెలియకుండానే ఒక హస్తం ఇక్కడ నెత్తి మీద పెట్టబడబోతుంది. तुम्हारे की प्रार्थना इसी तरह परमेश्वर सुनता है. మీరు ప్రార్థన చేసేటప్పుడు నా ప్రార్థన వింటావా లేదా అని డౌట్ ఉండొద్దు. నీ ప్రతి ప్రార్థనకు దేవుని పక్కనే ఉంటాడు. ఆమేన్. నువ్వు ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి భూమి మీద ఎంత నమ్మకంగా ఉన్నావో, నువ్వు చేసిన దానికి దేవుడు నీకు కిరీటం పెట్టబోతున్నాడు, నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆయన చేసే కార్యాలు నేను కేవలం పిక్చర్స్ మాత్రమే చూపించిన, వాక్యాలు మీరు ఇంటికి వెళ్ళి ఇప్పుడు చూసి ఆనందించండి. దేవుడు దీవించును గాక.